చెప్తే ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్లుగా ఐపీ అడ్రస్ బేస్డ్ గా నడవదు సార్. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఐపీ అడ్రస్ నుంచి ఇప్పుడు అతను విపిఎన్ వాడేసి ఇండియాలో ఉండి యుఎస్ లో ఉన్నట్టు పోస్ట్ పెట్టారా, ఇవన్నీ నడవదు. ఇక్కడ కేవలం ఆధార్ కార్డుని బేస్ చేసుకున్న ఐడెంటిటీ. ఇప్పుడు ఫేస్బుక్ లో ఉన్నప్పుడు అతను ఏదో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు అనుకున్నాం. క్రియేట్ చేసినా కూడా ఎంతో కొంత దానికి సంబంధించిన కూపీ లాగినప్పుడు అతనికి సంబంధించిన క్రాస్ కనెక్షన్స్ కానీ, అతని ఫ్రెండ్ లిస్ట్ కానీ, సో ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక అతనే ఒరిజినల్ పేరు తెలుస్తుంది. ఒరిజినల్ పేరు తెలిసినప్పుడు ఏమవుతుంది, ఆ తర్వాత అతని ఆధార్ కార్డు అనేది ఎక్కడ ఆధార్ కార్డు రిజిస్టర్ అయ్యిందో అది అతని పర్మనెంట్ అడ్రస్ గా అతను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉండి అది ఆటోమేటిక్ గా వచ్చేటప్పటికి అక్కడ పోరాడి వెళ్ళి చేసినా ఇంకో దగ్గరికి వెళ్ళి చేసినా కూడా ఆధార్ కార్డు బేస్గా ఇక్కడ నేటివ్ కాబట్టి తీసుకునే స్కోప్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళే చేస్తేనే అరెస్ట్ చేయాలని కూడా ఏమీ లేదు కదా. అభ్యంతరకరంగా తెలంగాణ వాళ్ళు ఎవరైనా రాసినా కూడా తెలంగాణ చట్ట పరిధిలోకి రాదు అని చెప్పేసి అంటాను కూడా లేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి సంబంధించో లేకపోతే అక్కడ ఉండే వ్యక్తులకు సంబంధించి అక్కడ ఉండే విధానాలను విమర్శించండి కానీ ఇలా కాదు అని చెప్పేసి వ్యక్తుల స్థాయిలో వెళ్ళారు అనుకోండి. ఉదాహరణకి జగన్ ఎవరైనా తిట్టారు అనుకుంటాం. సో తెలంగాణ వాళ్ళు తిట్టారని చెప్పేసి ఊరుకోవాల్సినంత అవసరం ఉంది. ఎక్కడైనా కూడా తిట్టింది ఎవరిని, ఒక ప్రదేశంలో ఉండే వ్యక్తిని. ఆ ప్రదేశానికి ప్రత్యేకమైన చట్టం ఉన్నప్పుడు ఆ చట్టం అనేది అక్కడ వేరే రాష్ట్రానికి వెళ్ళినా వేరే దేశానికి వెళ్ళినా కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే మా చట్టాలను అతిక్రమించి మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మూగి శ్రీనివాస్ గారు ఉన్నారు, వైసీపీ నేత. శ్రీనివాస్ గారు, ఒక సీరియస్ అలిగేషన్ ఇవాళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని ఉపయోగించి సోషల్ మీడియా సైకోలను తయారు చేశారు. చివరికి కన్న తల్లి శీలాన్ని కూడా శంకించే విధంగా పోస్టులు పెట్టారు అన్నది మీ మీద ఉన్న అలిగేషన్. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. 6 టీవీ ప్రేక్షకులకి నమస్కారం సార్. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ చాలా అత్యంత కీలకమైన చర్చగా నేనైతే భావిస్తున్నాను. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీని మాత్రమే ఒక బూచిలా చూపించి కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే ఇలా చేస్తున్నారు అనడం అనేది సత్యదూరమైనటువంటి మాట. కారణం ఏంటంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక పబ్లిక్ డొమైన్లో ఉండేటప్పుడు శాసన మండలి అండ్ శాసన సభ కంటే అత్యంత విలువైనటువంటి చట్టబద్ధమైనటువంటి ప్రదేశాలు అంటూ ఏమి ఉండవు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చట్టం తీసుకురావాలి, ఫలానా వారు సైకోలుగా మాట్లాడారు, శీలం గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు. సో సూటిగా ఒక పబ్లిక్లో ఉన్నటువంటి ఒక పౌరుడిగా నేను ఒక ప్రశ్న